అందరికీ శుభోదయం. ఈ రోజుకి గోమాత మా ఇంటికి వచ్చి 4 రోజులు గడిచింది. నాకు ఈ గోమాతను ఇచ్చిన మా బావమరిది పనుండి మా ఊరికి వచ్చి గోమాతని చూసి వెళ్ళాడు. నేను గోవును చూసుకోవడంలో ఏమైనా పొరపాట్లు జరిగాయా అని మా బావమరిదిని అడిగాను. గోవును చూసుకోవడంలో మా బావమరిది నాకు 100కి 100 మార్కులు ఇచ్చాడు. నాకు చాలా ఉత్సాహంగా అనిపించింది. నేను గోమాతని ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెంచగలన నమ్మకం నాకు కలిగింది. ఆ ఉత్సాహంతో మళ్ళీ నా దైనందిన గోసేవని మొదలుపెట్టాను. నా కుటుంబ సభ్యులు కూడా రోజుకి గోపాలనలో నాకు సహకారం అందిస్తూ వస్తున్నారు. ఏ పనైనా కుటుంబ సహకారంతో చేస్తే తప్పకుండా సఫలీకృతం అవుతుంది. ఇప్పటి తరం పిల్లలు అసలు గోవుల గురించి, వ్యవసాయం గురించి ఏమీ తెలియకుండా పెరుగుతున్నారు. ఆ పొరపాటు మా ఇంట్లో జరగకూడదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వ్యవసాయం లేకపోతే మానవాళికి మనుగడే ఉండదు అని అందరికీ తెలిసిన విషయమే. వ్యవసాయానికి సంబంధించిన ప్రాథమిక అవగాహన వచ్చే తరానికి ప్రతి ఒక్కరికి అందాలనేది నా సంకల్పం. గోమయాన్ని, గోమూత్రాన్ని ఉపయోగించి జీవామృతం తయారు చేసుకొని మా ఇంట్లో మా కుటుంబం వరకు సరిపోయేంత కూరగాయలు పండించుకోవాలనేది నా ఆలోచన. దీనిలో పిల్లల్ని కూడా భాగస్వాములు చేయాలని నేను అనుకుంటున్నాను. వారికి ఆరోగ్యకరమైన ఆహారం పట్ల అవగాహన ఏర్పరచాలనేది నా ప్రయత్నం. గోసేవ ముగిసిన తర్వాత గో సమక్షంలో అల్పాహారం తీసుకున్నాము. ప్రకృతి ఒడిలో ఉన్నంతలో మా ప్రయత్నం సఫలీకృతం అవుతుందని మా నమ్మకం. ప్రతిరోజు గో సమక్షంలో కొద్దిసేపు గడిపిన ఆ రోజు మొత్తం ఆ ప్రశాంతత కొనసాగుతుంది. గోమయంతో తయారు చేయగలిగే వివిధ రకాల ఆయుర్వేద వస్తువులను నేను ప్రయత్నించాలని అనుకుంటున్నాను. ఇంట్లో గోవు రాకమునుపు నాకున్న ఖాళీ సమయాన్ని మొబైల్ చూస్తూనో, టీవీ చూస్తూనో గడిపేవాడిని. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు ఆ సమయాన్ని ఇంత మంచి కార్యానికి సద్వినియోగం చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. జై గోమాత. జై శ్రీకృష్ణ.